శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 64వ శ్లోకం యొక్క అర్థము తెలుసుకుంటూ ఆ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ 64వ శ్లోకంలో శంకరుల వారు అమ్మవారి యొక్క నాలుకను కీర్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మనము నేర్చుకుంటున్నటువంటి శ్లోకాలన్నీ కూడా వాగ్భవ కూటమునకు చెందిన శ్లోకాలు. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అని చదువుకుంటున్నాం కదా. అమ్మవారి యొక్క కళ్ళు, కనుబొమ్మలు, లలాటము, నాసిక, కర్ణములు, కపోలము అనగా చిక్కిళ్ళు, మందస్మిత ప్రభాపుర అనగా ఆ యొక్క చిరునవ్వు, ఇప్పుడు నాలిక. సమస్త శాస్త్రములు ఆ నాలిక జిహ్వ నుండే, సమస్త అష్టాదశ పురాణాలు మనము నేర్చుకున్నాం కదా. ఆ యొక్క తల్లి యొక్క పలుకుల నుండే, తల్లిదండ్రుల యొక్క సల్లాపాలు పలుకుల నుండే ఈ సమస్త అష్టాదశ పురాణాలు ఉద్భవించాయని, అందుకు నిలయమైనటువంటి జిహ్వను శంకరుల వారు కీర్తిస్తున్నారు. ఈ యొక్క స్మరణ, వాగ్భవ కూటం యొక్క స్మరణ చేత దానికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవటం వలన చక్కటి వాక్చాతుర్యము, జ్ఞానము కలుగుతాయి. ఈ శ్లోకంలో అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృశదచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా. జనని నిరంతరము, ఆ తల్లి ఎప్పుడూ ఆ శివుని యొక్క గుణగణములకు చెందినటువంటి కథలను జపిస్తూ ఉంటుంది. ఆ తల్లి తను జపిస్తూ ఉంటుంది. సరస్వతీదేవి ఆ శివుని యొక్క కథలను ఆ వీణ మీద మీటుతూ చెప్పినవి ఆస్వాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆ తల్లి ఆ పరమేశ్వరుని యొక్క చింతనలోనే ఉంటుంది. అలాంటి ఆ యొక్క నాలుక నిరంతరము నీ పతి గుణగణములకు చెందిన కథలను మరల జపించే నీ నాలుక జపా పుష్పపు కాంతి కలది, అనగా ఎర్రని వెలుగు కలది. జపము అనేటటువంటి పుష్పము యొక్క కాంతి అనగా ఎర్రని వెలుగు కలది. అది సర్వోత్కృష్టమై ప్రశంసనీయమైనది. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృశదచ్చ విమయీ. ఆ నాలిక కొనపై ఉన్న సరస్వతీమూర్తి సహజంగా స్ఫటిక శిలవలే తెల్లనిదే. అయినప్పటికీ అమ్మవారి యొక్క ఆ నాలుక కొనపై ఉన్నది ఆ తల్లి సరస్వతీమూర్తి. అది స్ఫటిక కాంతిని కలిగి ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి యొక్క మూర్తి తెల్లదే అయినప్పటికీ నీ నాలుక ఎరుపు వలన కెంపుల కాంతిగా మారినది అని కీర్తిస్తున్నారు. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృశదచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా అని కీర్తిస్తున్నారు. ఈ యొక్క భావంతో మనం శ్లోకాన్ని నేర్చుకుందాము. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృశదచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృశదచ్చ విమయీ సరస్వత్యా మూర్తి
పరిణమతి మాణిక్యవపుషా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 65వ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం. అమ్మవారు ముగ్గురిని ఆదేశించి యుద్ధానికి దైత్యులను సంహరించమని యుద్ధానికి పంపించిందట అమ్మవారు. వాళ్ళ ముగ్గురు ఎవరు? విశాఖ, ఇంద్ర, ఉపేంద్ర అని చెప్పారు. విశాఖుడంటే కుమారస్వామి, అలాగే ఇంద్రుడు, విష్ణువు. ఇది 3వ పాదంలో చెప్పారు, విశాఖేంద్రోపేంద్రై అని. వీరి ముగ్గురు అమ్మవారి ఆదేశాన్ని అనుసరించి దైత్యులని సంహరించడానికి యుద్ధానికి వెళ్ళారట. వెళ్ళి విజయంతో తిరిగి వచ్చారట, అమ్మవారి దగ్గరికి వచ్చారట. విజయాన్ని సాధించి అమ్మవారు చెప్పిన ఆజ్ఞని నిర్వర్తించి అమ్మవారి ముందుకి వచ్చారట విజయంతో. వచ్చి ఏం చేశారట వారు ముగ్గురు? కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు అమ్మ నీ దగ్గరికి తిరిగి వచ్చి వినయ సూచకంగా వారి ముగ్గురు కూడా వారి అమ్మవారి ఎదుట వాళ్ళ యొక్క శిరస్త్రాణాలు అంటే వాళ్ళ యొక్క కిరీటాలను తొలగించి అవి తీసి అమ్మవారి ఎదురుకుండా వినయ సూచకంగా ఆ శిరస్త్రాణాలను తొలగించి వినయ సూచకంగా అమ్మవారికి ప్రణమిల్లుతూ ధరించిన కవచాలతో నిలబడ్డారట. అమ్మవారి ముందుర నిలబడ్డారు వారు ముగ్గురు. వాళ్ళు బాగా అప్పటికే యుద్ధం చేస్తున్నారు కాబట్టి అలసిపోయి ఉన్నారట ముగ్గురు. ఎవరెవరు? కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు ముగ్గురు అలసతో ఉన్నారట. కానీ వస్తూ వాళ్ళు ఒక పని చేశారట. ఏం చేశారు? చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. చండీశ్వరుడు శివుని యొక్క నిర్మాల్యానికి అధికారి. ఎందుకని? శివుడు వరం ఇచ్చాడు చండీశ్వరుడికి, ఆయన యొక్క నిర్మాల్యం అంతా కూడా చండీశ్వరుడికే చెందుతుంది అని. కాబట్టి మనం కూడా సహజంగా లోకోక్తి ఏంటంటే ఎక్కడైనా శివాలయానికి వెళ్తే చండీశ్వరుడికి ఉన్న చోట శివుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకురాకూడదు అని. కాకపోతే కాలక్రమేణా ఇది పరిణతులు చెంది వివిధ విధాలుగా అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ జ్యోతిర్లింగాలు, స్వయంభూ క్షేత్రాలు, అలాగే స్ఫటికలింగం, బాణలింగం ఇలా మానవ ప్రతిష్టమైన స్ఫటికలింగం, బాణలింగం ఉన్న ఆలయాల్లో శివుని నిర్మాల్యాన్ని ఇంటికి తీసుకుని రావచ్చు అని గురువులు విన్నవించారు. ఆ విషయాన్ని నేను కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను. మనందరికీ సహజంగా కలిగే సందేహం ఇది, శివాలయాల్లో నిర్మాల్యాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చా అని. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారని ప్రస్తావిస్తూ, ఎటువంటి ఆలయాల్లో అంటే స్వయంభూ క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, అలాగే మానవ ప్రతిష్టమైన స్ఫటికలింగాలు, బాణలింగాలు అలా ఉన్న ఆలయాల్లోంచి శివుని నిర్మాల్యాన్ని ఇంటికి తీసుకురావచ్చు. అలాగే చండీశ్వరుడు ఉన్న చోట నిర్మాల్యాన్ని వివిధమైన దేవాలయాల్లో చండీశ్వరుడు ఉన్న చోట ఆ శివుని నిర్మాల్యాన్ని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే చండీశ్వరుడికే ఆయన వరం ఇచ్చాడు, ఆయన నిర్మాల్యం అంతా కూడా చండీశ్వరుడికే చెందాలి అని. కాబట్టి ఇప్పుడు వీరి ముగ్గురు ఏం చేశారట? ఆ భావనతోనే చండుడనే ప్రమధునికి భాగమైంది కదా, మరి ఆయన కైలాసంలో సాక్షాత్తు శివుడు ఎదురుకుండా ఉన్నాడు చండీశ్వరుడు. మరి అక్కడ ఉన్నప్పుడు ఆ చండీశ్వరుడికి చెందవలసిన నిర్మాల్యం కాబట్టి అది ఆ చండుడి ప్రమధునికి చండుడనే ప్రమధుడు, ఆయన ప్రమదగణాల్లో చండీశ్వరుడు ఆయన ఒకడు. ఆయనకి భాగమైన ఆ త్రిపురాంతకుడైన ఈశ్వరుని యొక్క నిర్మాల్యాన్ని వీరి ముగ్గురు తీసుకోలేదట. విజయంతో తిరిగి వచ్చి ఆ నిర్మాల్యాన్ని మాత్రం తీసుకోకుండా అమ్మవారి దగ్గరకు వచ్చి నిలబడ్డారట. అమ్మ మాకు ప్రసాదం ఇవ్వు నువ్వు అని. ఎందుకని తీసుకోలేదంటే అది చండీశ్వరుడి యొక్క అది హక్కుగా ఆయన యొక్క వరం కాబట్టి వీరి ముగ్గురు త్రిపురాంతకుడైన ఈశ్వరుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకోకుండా వాత్సల్యంతో అమ్మవారి దగ్గరికి అమ్మ మాకు నువ్వు ప్రసాదం ఇవ్వు అని వచ్చారట. అప్పుడు అమ్మవారు వారి ముగ్గురిని పుత్రవాత్సల్యంతో అనుగ్రహించి ఆవిడ యొక్క నోటిలోని తాంబూలాన్ని చంద్రుని వంటి పచ్చ కపురపు పలుకలతో కూడిన తాంబూలం యొక్క కవళం అంటే ఒక భాగాన్ని నోట్లోంచి తీసి వారి ముగ్గురికి ఇచ్చిందట ప్రసాదంగా. తాంబూల పూరిత ముఖి అని అమ్మవారి యొక్క ఆ తాంబూల వదనాన్ని ఇక్కడ స్మరణ చేస్తున్నారు ఆదిశంకర్లు మనకి. కాబట్టి అలాగా పుత్రవాత్సల్యంతో వీరి ముగ్గురికి కూడా, అలాగే పుత్రుడైన కుమారస్వామి కూడా ఉన్నాడు. ఈ విజయంలో దైత్యులను జయించి వచ్చిన వాళ్ళల్లో కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు వీరి ముగ్గురు పట్ల ఆవిడ అనుగ్రహించిందట అమ్మవారి యొక్క తాంబూల కవళాలను
వారి ముగ్గురికి ప్రసాదంగా అనుగ్రహించి ఇచ్చేటప్పటికీ వారి ముగ్గురు అమితమైన ఆనందంతో సంపూర్తిగా ఆరగిస్తున్నారట. అంటే బ్రహ్మతత్వాన్ని వారి ముగ్గురికి జ్ఞాన ప్రసాదాన్ని ఇచ్చింది అమ్మవారు. కాబట్టి వారు ముగ్గురు కూడా సంపూర్తిగా ఆరగిస్తున్నారు అమ్మవారు ఇచ్చిన ఆ యొక్క తాంబూల కబళాన్ని. కాబట్టి ఆదిశంకరులు అమ్మవారి యొక్క వాగ్భవ కూటైకం అని మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా ముఖంలో తాంబూల పూర్తి ముఖి అని అమ్మవారి యొక్క వదనంలో ఆ నోటి భాగాన్ని, అందులో తాంబూలంతో ఎర్రగా పండిన ఆవిడ యొక్క నోటి వైభవాన్ని, అందులో అమ్మవారి తాంబూలాన్ని ఎలా సేవిస్తోందో ఆ తాంబూల భాగాన్ని, కవళాన్ని ఎలాగ భక్తులకి ఆవిడ తీసి ఇచ్చిందో వాళ్ళు ఎలా ఆరగిచ్చి ఆనంద విజయంలో ఓలలాడుతున్నారు. ఆ ముగ్గురు కూడా విజయానందంతో ఇందులో కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా వర్ణించారు ఆదిశంకరులు అమ్మవారి యొక్క తాంబూల వదనాన్ని. కాబట్టి ఈ యొక్క మనం కూడా అమ్మవారి యొక్క తాంబూల వదనాన్ని మనస్ఫూర్తిగా సేవిస్తూ శ్రద్ధాభక్తులతో ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాం శత్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైశ్శశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాం శత్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైశ్శశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 66వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ దానిని అధ్యయనం చేద్దాం. శంకరుల వారు అమ్మవారి యొక్క వాగ్భవ కూటాన్ని కీర్తిస్తున్నారు. ఆ వాగ్భవ కూటంలోని అమ్మవారి యొక్క ఆ విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై అని మనని ఆ కనులను కీర్తించారు. తర్వాత నాసికను అసౌ నాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి అని నాసికను కీర్తించారు. తర్వాత అమ్మవారి యొక్క పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు అని అద్దం లాంటి ఆ చెక్కిలిని కీర్తించారు. తర్వాత మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అని అమ్మవారి యొక్క స్మితజ్యోత్స్నాజాలం తవ వదన దంతచ్చతరుచే అని అమ్మవారి యొక్క చిరునవ్వును కీర్తించారు. ఇప్పుడు అమ్మవారి యొక్క అతి మధురమైనటువంటి పలుకును కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో శంకరుల వారు ఏం చెప్తున్నారు? విపంచాగాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. అమ్మవారు మనం ఇంతకుముందు శ్లోకంలో తెలుసుకున్నాం. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జప అని అమ్మవారికి నిరంతరము శివునిని గూర్చి కథలను వినుట, ధ్యానము చేయుట ఆవిడికి ఎంతో ఇష్టము. అలాంటి ఆ తల్లి యొక్క సభలో సరస్వతీదేవి తన వీణను కచ్చపి అనేటటువంటి వీణను శృతి చేసి పశుపతి యొక్క వీరగాథలను గానం చేస్తుండగా అమ్మవారు ప్రశంసిస్తూ ఆ పాటను చాలా బాగుంది అని చెప్పి అమ్మవారు ప్రశంసిస్తూ చాలా బాగుంది అన్నారట. అప్పుడు సరస్వతీదేవికి వెంటనే ఆ పలుకులను విని ఆ శ్యామలాదేవి సిగ్గుపడి తన వీణను తన యొక్క పవిటతో పై వస్త్రంతో కప్పేశారట. ఎందుకు అంటే ఆ వీణ కంటే కూడా అమ్మవారి పలుకులు ఎంతో మాధుర్యంగా ఉన్నాయి. అంటే ఆ కచ్చపి అని కూడా ఓడిస్తున్నాయి అమ్మవారి యొక్క పలుకులు అనేటటువంటి చక్కటి భావనను ఇక్కడ శంకరుల వారు ఆ పలుకులను కీర్తించారు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతేః
త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. అమ్మా, సరస్వతీదేవి తన కచ్చపీ వీణను శృతి చేసి నీ ఎదుట పశుపతి వీరగాథలను గానం చేస్తుండగా ఆ పాటను ప్రశంసిస్తూ తల ఊపి చాలా బాగుంది అని నీవు పలకగానే ఆ నీ వాక్కు తన వీణానాదం కంటే మాధుర్యంగా ఉన్నదని తెలిసి ఆమె తన వీణను కనబడనీయకుండా పై వస్త్రంతో కప్పివేసిందమ్మా అంటూ ఆ యొక్క పలుకుని కీర్తించారు శంకరుల వారు. కాబట్టి ఆ తల్లి పలుకులు, ఆ యొక్క చిరునవ్వు, ఆ పలుకులు మనకు సదా మంగళము చేకూర్చుగాక అని మనము ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం. శ్రీమాత్రే నమః.